ఇప్పటికే ముద్రగడ పద్మనాభ భౌతికాయాన్ని సందర్శించేది ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు. అలాగే మాజీ మంత్రి, అలాగే మాజీ ఎంపీ తోటన నరసింహ గారు మాట్లాడదాం. సార్, మామూలుగా ఎంతో అన్న అనుభవం ఎలా చూడాలంటారు జరిగింది? అంటే ఆయనతో అనుభవం మామూలుది కాదు. నిజంగా ఆయన లోటు అన్నది యావత్ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ రాష్ట్రానికి కూడా తీరని లోటు. అంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి వ్యక్తి ఆయన నమ్ముకునే సిద్ధాంతాలకు కానీ, ఆయన మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం కానీ సాటి మరి ఎవరు కూడా సరిపోరు. అలాంటి వ్యక్తి మరి నిజంగా ఈ రకంగా మరణించడం చాలా తీరని లోటు. ఆ లోటు పొచ్చలేనిది ఇది. మరి గౌరవ ముద్రగడ పద్మనాభం గారి లాగా మరణించడం అనేది చాలా బాధాకరం. ఏదైనా ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని వారి కుమారులకి, వారి భార్య గారికి అందరికీ కూడా మరి సానుభూతి వ్యక్తం చేస్తాం. సో నలుమూల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. రాత్రి కూడా మీరు ఇక్కడికి వచ్చారు. ఎటువంటి ఏర్పాట్లు చేసాం? రాత్రి అంతా ఉండి అన్నీ చూసాం. ఇప్పుడు కూడా మరి జగన్ గారు వస్తున్నారు. 1:32 కల్లా వస్తారు. ఆయన రిజిస్టర్ చేసుకుని ఇలా వస్తారు ఇక్కడికి. ఆయన శ్రద్ధాంజలి ఘటించి మళ్ళీ బయలుదేరి. అంటే ఇక్కడ కుమార్తె విషయంలో ఆయన కఠినంగా ఉన్నారా? అంత విషయాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు కుటుంబ వ్యవహారాలు పరిస్థితి ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ఆయన భౌతికాయాన్ని చూసేందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడికైతే రాబోతున్నారు. మధ్యాహ్నం అలా జగ్గంపేట అక్కడ రాబోతున్నారు. జగ్గంపేట నుంచి నేరుగా ఇక్కడ కొల్లపూడి నివాసానికి వచ్చి ముద్రగడ పద్మనాభ భౌతికాయాన్ని సందర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ రాబోతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఆయనతో ప్రధానంగా ఒకే ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులతో పాటు అలాగే ఆయనకు ఉన్నటువంటి సరిస్మా ముద్రగడ పద్మనాభ ఒక కాపు ఉద్యమ నేతగానే కాదు, అలాగే రాజకీయాల్లో తనదంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి ముద్రగడనైతే ఈ విధంగా దూరం అవడంతో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆయన అయితే సందర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైతే భౌతికాయానికి అయితే నివాళులు అర్పిస్తున్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి ఆయన భౌతికాయానికి కూడా నివాళులు అర్పిస్తారని కూడా, అలాగే మాజీ ఎంపీ మంత్రివర్యులు ఎవరైతే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తోట నరసింహ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, ముద్రగడ నివాసం. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.